ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా యేసయ్య, నీకే వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, నీ సన్నిధానంలో చేరి నీవు నాకు ఇచ్చినటువంటి మాటను అయా నా సంఘమునకు నేను తెలియపరచుటకు తండ్రి, నాకు కావలసినటువంటి ధైర్యమును అయా నీ యొక్క మాటలో ఉన్నటువంటి స్పష్టతను స్పష్టీకరించుటకు కావాల్సిన వాక్చాతుర్యాన్ని, నీ పరిశుద్ధాత్మ నడిపింపును నాకు దయచేయమని నీ యొక్క ఆవరింపు తండ్రి నా జీవితంలోనూ నా సంఘ జీవితంలోనూ దయచేయమని యేసువారి అతి పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమలాడి గోచారి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామములో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకునేటువంటి మన జీవితాలకి ఏమై ఉన్నాడో మనమును ఆ విధంగా ఏమైనటువంటి దేవుని మనం ఏ విధంగా ఆరాధించాలో నేర్చుకుందాము. మొట్టమొదటిగా నాకు బైబిల్ అంతట్లో నచ్చిన వాక్యం, ఎక్కువగా నాకు నేను ధైర్యం తెచ్చుకునేటువంటి వాక్యము యెహోవా నా కాపరి. అంటే ఎంతమంది కాపుదల ఉన్నా అది ఆ సమయానికి ప్రతి ఒక్క పరిస్థితుల్లో అది రావచ్చు, రాకపోవచ్చు. అయితే దేవుడు మాత్రము ఆయన కనుదృష్టి నిత్యము ఉండేటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన కాపరితనంలో మనం ఉన్నట్లయితే ఏ కొదువ ఉండదు, ఏ యొక్క అపాయము ఉండదు అనేటువంటి విధానంలో నేను నమ్ముతానన్నమాట. ఆ విధంగా అయితే మనల్ని ఆ కాపరి ఏ విధంగా కాపాడుతూ వస్తున్నాడో దాన్ని మనము ఇప్పుడు చూసుకుందాము. మనము ప్రార్థించిన ప్రతిసారి కూడా లాస్ట్లో ఏమని అడుగుతాము? ఏ నామాన్ని బట్టి అడుగుతాం? లాస్ట్లో మొత్తం ప్రార్థన అంతటినీ దేవుడితో మనం ఏమి మనవి చేసినా, ఏమి ప్రార్థించినా, ఏమి విజ్ఞాపన చేసినా, ఏమి అడిగినా లాస్ట్లో ఏ దానితో ముగిస్తాము? ఆ యేసు నామములో అడుగుతున్నాము. ఆ యేసు యొక్క నామం ఏందో తెలిసినప్పుడు, దాని యొక్క స్పష్టతను మనం ఎరిగినప్పుడు దాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తూ అడగాలో నేర్చుకుంటాం అన్నమాట. ఆయన యొక్క నామము చాలా అనేక నామాలు కలిగిన వాడు. అయితే దాంట్లో ఒక నామాన్ని ఇది నాన్న మనము వివరించుకుందాము. అది ఒకటి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ నా యొక్క కాన్సెప్ట్ మొత్తము సమాధానకర్త. ప్రతి ఒక్క బంధానికి, ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య కావాల్సింది అంటే సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి? సమాధానం కావాలి. కుటుంబంలో కానీ, మన యొక్క చుట్టుపక్కల పరిస్థితుల్లో కానీ, దేవునికి మనకు కానీ మంచి సంతోషం అనేది ఉండాలి అని అంటే కావాల్సింది సమాధానం. ఆ సమాధానానికి కర్త అయిన అధిపతిని గురించి, ఆ సమాధానం ఎట్టి రీతిగా మనం పొందుకొని అడగాలో ఆ అధిపతి దగ్గరికి మనం ఈ దినాన వస్తున్నాము. ఆ యొక్క నామాన్ని బట్టి అడుగుతున్నాము అన్నమాట. అది సమాధానకర్తను గురించి మనం నేర్చుకుంటున్నాము. ఆ సమాధానకర్త ఏ విధంగా మనం అడుగుతున్నామో తెలుసుకుందాము. అది సంఖ్యాకాండము 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనము 2వ భాగం నుంచి చదువుతున్నాను. యెహోవా మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయును కాక. సమాధానం ఇచ్చేవాడెవరు? యేసయ్యే. సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఏ నామాన్ని బట్టి ఉచ్చరించారు ఇశ్రాయేలు ప్రజలు? యేసయ్య నామము. ఆ నామం ఏంది? సమాధానకర్త అని వారు ఉచ్చరిస్తూ
ఆయన అడిగారు. కాబట్టి ఇప్పుడు మనం అడుగుతున్నాం. లాస్ట్లో అంతా ప్రార్థన అయిపోయిన తర్వాత యేసు నామంలో మనకి ఇక్కడ వీళ్ళకి సమాధానకర్తగా ఆయన పరిచయం అయ్యి ఆ సమాధానకర్త అనేటువంటి నామాన్ని బట్టి అడిగి ఉచ్చరిస్తూ, అంటే ఏదో అడిగేసేలా వాళ్ళు ఆయన నామం ఏందో గుర్తెరిగారు. ఆ నామాన్ని బట్టి సంబోధిస్తూ అడుగుతున్నారు. ఇప్పుడు పిల్లలు చాలామంది ఉంటారు, వారు పేరు పెట్టి పిలిస్తే అమ్మా నువ్వు రా అని అనగానే ఎవరిని పిలిచినట్టు కాదు. పేరు పెట్టి మనం పిలిస్తే ఆ బిడ్డ మన దగ్గరికి వస్తుంది. అలాగే చాలా నామాలు ఉన్నాయి, కానీ నీకు నీ సమయానికి నీ అవసరతకి ఏ విధంగా చాలినటువంటి పేరుతో దేవుని నువ్వు పిలుస్తున్నావో, అన్ని సమయాల్లో సమాధానకర్త అని పిలిస్తే సరిపోదు. మనము బాధపడతా ఉన్నాము, ఏడుస్తూ ఉన్నాము, తర్వాత వచ్చి నన్ను చూస్తున్నావా అని అడుగుతాము. అప్పుడు మనము అడిగే విధానం సమాధానకర్త అని అడుగుతామా? చూచుచున్న దేవుడా నన్ను చూడు అని అంటాము. నా కష్టాన్ని గుర్తెరిగిన దేవుడా నన్ను చూడు అంటాము. ఇక్కడైతే మనకు ఏ పరిస్థితుల్లో ఏ విధంగా కావాలో ఆ నామాన్ని బట్టి మనం అడిగినప్పుడు పొందుకునేటువంటి సమాధానము ఉచ్చరిస్తూ, అది ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. మనము అడిగే నామాన్ని బట్టి ఆశీర్వాదాన్ని పొందుకునే వారంగా ఉంటాము. కొన్ని వాటిల్లో ఆశీర్వాదము, పేరు పెట్టి పిలిచే వాటిల్లో ఆశీర్వాదం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈ లోకానుసారంగా దేవుని నామాన్ని బట్టి మనం అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆశీర్వాదానికి కారకులుగా ఉంటాము, ఆశీర్వదింపబడతాము. అది ఈ లోక మనుషుల్లో కాదు. కానీ పేరు పెట్టి మనల్ని పిలిచినప్పుడు, మా నాన్న నా పేరు పెట్టి పిలిస్తే నేను ఆశీర్వదింపబడతానో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం నేను దేవుని పేరు పెట్టి పిలిచినప్పుడు మాత్రము నేను ఖచ్చితంగా ఆశీర్వదించబడతాను. ఎలా అంటే అది నా నామను మీరు ఏమి అడిగినను అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. అడిగితే మనకిస్తానంటున్నాడు. ఆ విధంగా ఈ దినాన్ని మనము అడిగే వారంగా ఉంటున్నాము, ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మన అవసరత ఏందో దాన్ని ఫస్ట్ మనం గుర్తెరగాలి, దాన్ని బట్టు వస్తూ రావాలి. ఇంకొక అవసరాన్ని మనకు ఉంటే అలా ఇలా కాకుండా మన అవసరం ఏందనేది ఫస్ట్ మనం గ్రహించి దాన్ని బట్టి దేవుని దగ్గరికి వచ్చి మనం అడిగినట్లయితే ఖచ్చితంగా దాంట్లో నుంచి మీకు సంతోషం కావాలంటే సంతోషము, సమాధానం కావాలంటే సమాధానము, అలాగే నెమ్మది కావాలంటే నెమ్మది, విడుదల కావాలంటే విడుదల, ప్రతిదీ కూడా ఆయన యొక్క నామాన్ని బట్టి మనం అడిగినప్పుడు ఎలా ఉంటామనంటే ఆశీర్వాదింపబడే వారంగా ఉంటాము. అదేవిధంగా ఆత్మఫలాన్ని ఫలించే వారంగా ఉంటాము. ఎలా అంటే ఆత్మఫలము అనగా అంటే ముందు దేవుడు చెప్తాడనమాట. ఆత్మఫలము 9లో 3వది సమాధానము. గలతీ 5:22 ఉంటుంది. అది సమాధానము. 9 పదాల యొక్క సంపూర్ణత ఒక ఫలము. అయితే ఆ ఫలంలో మనము ఫలించాలి అని అంటే 3వది సమాధానము. ఆ సమాధాన ఫలాన్ని కూడా మనం ఫలించేందుకు సమాధానకర్త మనకున్నాడు. ఆ సమాధానకర్తను బట్టి మనము ఆయన ఆశ్రయించి ఆయన నామం పేరట మనం ఫలించలేని స్థితి, సమాధానము చాలా మట్టుకు కరువైనటువంటి స్థితుల్లోనే గొడవలు, కలహాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా లేకుండా ఉండాలి అంటే మనము సమాధాన ఫలాన్ని ఫలించాలి. సమాధాన ఫలం ఫలించాలి అని అంటే సమాధానకర్త దగ్గరకు వచ్చి నీవు కర్త అయి ఉన్నావు, అధిపతివై ఉన్నావు గనుక ఆ ఫలాన్ని నేను ఫలించుటకు నీ బిడ్డగా ఈ లోకంలో నన్ను మార్చు తండ్రి అని, నీ కాపుదలలో నాకు ఆ సహాయాన్ని దయచేయి తండ్రి అని అడిగినప్పుడు మనము సమాధాన ఫలం ఫలించేవారుగా ఉంటాము. ఆయన మనకు సమాధాన కర్తగా, అధిపతిగా ఉండి మనకు సమాధాన ఫలాన్ని ఫలింపజేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అదేవిధంగా ఆయన మన తలంపులకు కావలిగా ఉంటాడు. ఆయన సమాధానము మన తలంపుకు కావలిగా ఉంటుంది. అది ఫిలిప్పీ 4:7. ఫిలిప్పీ 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపునకు కావలి ఉంటుంది. మనకు సమాధానం ఉంటేనే పక్కన వారితో సంతోషంగా ఉంటాము. కుటుంబంలో కానీ, పిల్లల మధ్య కానీ, ఎక్కడున్నప్పటికీ కూడా ఒక వ్యాపారం చేస్తున్నా కానీ సమాధానం ఉండాలి.
ఎక్కడున్నప్పటికీ సంఘంలో మనం ఉన్నా కానీ సమాధానం ఉండాలి. దేవునితో మనం మాట్లాడాలన్నా సమాధానం ఉండాలి. రక్షణ పొందిన వారు బలలో చేయి వేయాలన్నా కానీ సమాధాన పడాలి. ఎందుకనంటే దేవుడు కూడా చెప్తాడు, సమాధానం ఎవరితో శత్రుత్వము, ఎవరితోనైనా విభేదము, ఎవరితోనైనా బాధ ఏదైనా ఉన్నప్పుడైతే ముందు వారి ఎదుట మీరు వెళ్ళి సమాధానపడి నా బలలో చేయి వేయమంటున్నాడు. సమాధానానికి అంతగా దేవుడు ఆధిపత్యాన్ని ఇస్తున్నప్పుడు ఆ సమాధానాన్ని మనము మొట్టమొదటిగా ఎవరో వచ్చి సమాధానాన్ని పోగొట్టేది కాదు, కానీ మన ఆలోచనలే ఒక్కోసారి మన సమాధానాన్ని పోగొడతాయి. ఎందుకంటే ఒక్కోసారి గాముగా కూర్చో ఉన్నాం అనుకోండి, ఏం తోషపడి కాలేదు, లేదంటే ఎవరన్నా ఏమన్నా అన్నప్పుడు కానీ ఆ మాటలను పట్టుకొని మనము అనింది ఒక రకంగా అయి ఉండొచ్చు, తర్వాత వచ్చి దాన్ని పలు విధాలుగా ఆలోచిస్తూ మంచిగా ఆలోచించవచ్చు, చెడుగా ఆలోచించవచ్చు. అయితే మంచిగా ఆలోచించినప్పుడు మంచి సమాధాన ఫలితాన్ని మనము ఫలిస్తాము. చెడుగా ఆలోచించినప్పుడు మనకున్నటువంటి సమాధానాన్ని కోల్పోతాము. అట్లా కాకుండా దేవుడిచ్చేటువంటి సమాధానము మన తలంపులకు కావలిగా ఉంటుంది. ఆ యొక్క సమాధానపు కావలిలో మన యొక్క ఆలోచనలు ఉండే రీతిగా దేవుడి దగ్గర మనము ఉండేవారంగా ఉండాలి. అలాగే సమాధానము అనేది ఏ విధంగా అంటే మన హృదయాలకి సమాధానం ఎక్కడుంటుంది? మన హృదయంలో ఉంటుంది, మన మనస్సుకు ఉంటుంది. మన మనస్సును బట్టి మన శరీరం యొక్క ప్రవర్తన ఉంటుంది. అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక 3:15 క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయాల్లో ఏలుచుండనియుడి. మన హృదయాల్లో సమాధానం ఏ విధంగా ఉండాలంట? ఏలాలంట. మనల్ని దేవుడు అంతవరకే ఉండమని చెప్పట్లా, అది ఏలేటువంటి ఇతరులకు కూడా మనము ఆ సమాధానాన్ని పంచేవారంగా, అంటే మన హృదయాల్లో నెమ్మది ఉన్నట్లయితే ప్రతి ఒక్కరితో కూడా మనం నెమ్మదిగానే మాట్లాడతాం. మనమే కలత చెందుంటే ఎవరేం మాట్లాడినా కూడా కసురుకుంటూ ఉంటాము, విసుగు వస్తూ ఉంటుంది. ఆ విధంగా మనము మన హృదయాలకి మొట్టమొదటిగా దేవుడు సమాధానకర్తగా ఉన్నాడని గుర్తిరిగి మన హృదయాన్ని మన తలంపులను కూడా ఆయన కావలిలో ఉంచుకుంటూ ఇతరులకు కూడా దాన్ని ఏలుబడి చేసే విధంగా మన హృదయాన్ని సమాధానం ఏలాలి. అసమాధానము ఈలోక పరిస్థితులు కాదు, కానీ సమాధానము అని అంటే యేసయ్యే సమాధానం. మన హృదయాన్ని ఆయన ఏలే విధంగా ఉండాలి, కానీ మనము మన హృదయాన్ని ఏలే వారంగా ఉండకూడదన్నమాట. ఆయన మన హృదయాన్ని ఏలడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నీ హృదయమే నా ఆలయమై ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. ఆ ఆలయంలో మనము దేవుణ్ణి నిలుపుకునే వారంగా ఉండాలి. ఏ విధంగా అంటే సమాధానకర్తగా మన హృదయాల్లో నిలుపుకున్నప్పుడు ఆయన మన హృదయాల్ని ఏలేటువంటి దేవుడుగా మనం పిలిచామంటే ఆటోమేటిక్గా ఆయన మన హృదయాల్ని ఏలుతున్నాడు. ఏలేటువంటి స్థితిని ఇవ్వాలి. లేదు నువ్వు ఏలొద్దు, నన్ను నేనే ఏలుకుంటాము అని అంటే మనము అంత దేవుని ఎరిగిన వారం కానట్టే లెక్క అవుతుంది. కానీ ఇది ఎరిగినటువంటి ప్రతి బిడ్డ హృదయము దేవుని యొక్క సమాధానం ఏలుబడిలో ఉండేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా సమాధానము అని అంటే దేవుడు, మనము దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. వెతుకుడి మీకు దొరుకును. ఎవరిని వెతకాలి అని అంటే వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని అంటే ఇక్కడ అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఎవరిని పడితే వాళ్ళని అడిగితే ఇస్తారా? లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఒక 100 రూపాయలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు 1000 రూపాయలు కావాలంటే ఇస్తారా? ఇవ్వరు. 10,000 ఉన్న దగ్గర వారికి వెళ్తే 1000 రూపాయలు మనకి ఇస్తారు. అంటే ఎవరి దగ్గర ఏమున్నదో అక్కడికి వెళ్ళి మనం అడిగితేనే మనకు కావాల్సింది మనకు దొరుకుతుంది. ఈ లోకానుసారంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా అది అసంపూర్ణంగా అవుతుందేమో, కానీ సర్వగుణ సంపన్నుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్తే మాత్రం మనకు ఎప్పుడు ఏది ఏ విధంగా ఏ సమయానికి ఏ విధంగా కావాలో అది వ్యక్తిపరంగా కావచ్చు, ఆదరించే విషయం కావచ్చు, మాటే కావచ్చు,
అదేవిధంగా పనే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా కావాల్సింది అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి యేసయ్య మాత్రమే. ఎవరైనా కానీ మా పాపకు నేను చెప్పొచ్చు, నీకేం కావాలని అడుగమ్మా నేను ఇస్తాను అని. ఆ అమ్మాయి నేను తీర్చలేనిది ఆ అమ్మాయి అడిగినప్పుడు నేను ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు. అక్కడ నా అసమర్థతే బయటపడుతుంది. అయితే ఛాలెంజింగ్గా మీరు అడుగుడి నేను ఇస్తాను అని ఎవరైతే చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం దేవుడు మాత్రమే. అదేవిధంగా వెదకుడి నేను దొరికేదను అని అంటే ఒక్కడే ఒకరు వెదికితే దొరికేవాడు దేవుడు మాత్రమే. ఆయన్ని మనకి ఏ విధంగా కావాలో కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని మన జీవితానికి ఆయన ఏ విధంగా అవసరపడతాడో తెలుసుకొని వెదికితే అప్పుడు మనకు అవసరమైనట్టు రీతిగా ఆయన దొరుకుతాడనమాట. అదేవిధంగా ఆయన వెదికుడి మీకు దొరుకుడు అనేటువంటి విధానంలో ఆయన సమాధానం మనము వెదకాలి, వెంటాడాలి. కీర్తన 34:14 కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెతికి దానిని వెంటాడుము. సమాధానం మనం వెదకాలి. వెదుకుడి మీకు దొరుకుడి అని అంటున్నాడు కాబట్టి మనం వెదకాలి, వెదికి వెంటాడాలి. ఎందుకనంటే మీరు నన్ను వెంబడించండి అని అంటున్నాడు. కాబట్టి వెంబడించే వారంగా ఇక్కడ వెంటాడు అని అంటే ఆయన్ని ఫాలో అని అర్థం అన్నమాట. మనము ఫస్ట్ ఆయన వెదకాలి. వెదికిన వారంగా మనం ఈ దినాన సంఘంగా ఈ యొక్క మందిరంలో చేర్చబడి ఉన్నాము. అయితే ఆయన్ని వెంటాడే వారంగా ఉండాలి, ఆయన ఫాలో అయ్యే వారంగా ఉండాలి. ఆయన్ని విడిచిపెట్టక ఆయన ఎక్కడికి పొమ్మంటే ఆయన్ని హత్తుకొని జీవించి వెంటాడే వారంగా ఉండాలి. మనకి ఇది ఏదైనా కావాలి అని అన్నప్పుడు పిల్లలు మనల్ని అడుగుతారు, వాళ్ళకి ఏదైనా అవసరం అన్నప్పుడు మనం అది వాళ్ళకి మంచిది కానప్పుడు మనం ఇస్తామా? ఇవ్వము. అదే వాళ్ళు ఊరికే విసిగిస్తూ ఉంటారు, అది వాళ్ళకి అవసరం అని అనుకోండి, ఏదైనా అది వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదైనా అడుగుతూ ఉంటారు. మనం ఎక్కడికి పోతే అక్కడికి తారాడతామా, నాకు అది కావాలని అడుగుతూనే ఉంటారు. అట్టి రీతిగా మనం కూడా దేవుణ్ణి వెంటాడే వారంగా ఉండాలి. ఈ లోకంలో ఆ వెంటాడేతనం ఏ విధంగా ఉండాలి అని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు కాదు కానీ దేవుని రాజ్యాన్ని మనము వెదికి వెంటాడే వారంగా ఉండాలి. ఆయన రాజ్యం చేరే వరకు కూడా ఆయన వెనక్కనే ఉండే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన రాజ్యానికి మనం పోగలుగుతాం. కానీ కొంత దూరం వెళ్ళేసి వెనక్కి తిరిగే వారంగా ఎప్పుడూ ఉండకూడదు. ఆయన రాజ్యాన్ని ఆయన రాజ్యము ఆయన దగ్గరే ఉన్నది. ఎందుకంటే ఆయన సమాధానకర్త. ఆ కర్త అయినటువంటి దేవుణ్ణి ఆయనే నేను మార్గమై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఆ మార్గాన్ని మనం వెంటాడే వారంగా ఉండాలి. 1 పేతురు 3:11 అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ఇక్కడ సమాధానానికి మనము వెదకి వెంటాడే వారంగా ఉండాలి. అదే వెదకిడి మీకు దొరకబడును అన్న వాక్యాన్ని బట్టి మనము ఆయన్ని వెదికే వారంగా ఉండాలి. తర్వాత వచ్చి వెంటాడే వారంగా ఉండాలి. అదేవిధంగా ఈ విధంగా వెదికి వెంటాడినప్పుడు మనము ఏ విధంగా మార్చబడతాము అనేది చూద్దాము. మత్తయి సువార్త 5:9 సమాధానమును వెదకి వెంటాడి ఆయనతో కూడా మనం ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి ఆధిక్యత దేవుడు మనకిస్తాడు. మన హృదయాల్లో ఉన్నటువంటి సమాధానం ఏలుబడి అని అంటే మనకున్నటువంటి సమాధానం ఇతరులకు ఇచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఆశీర్వాదానికి మొదటి ఇస్తానంటున్నాడు. తర్వాత ఆత్మఫలాన్ని ఫలింపజేసే వారంగా ఉంటామంటున్నారు. ఆయన మన తలంపులకు కావలిగా ఉంటానంటున్నాడు. హృదయాల్లో ఆయన సమాధానాన్ని ఏలనివ్వండి అని అంటున్నాడు. అదేవిధంగా మా ఏలాలని ఇష్టపడుతున్న దేవుడికి మన హృదయాలను ఇచ్చేవారంగా ఉండాలి. దాన్ని వెదకి వెంటాడే వారంగా ఉండాలి. ఈ విధంగా అన్నీ చేసినప్పుడు దేవుడు మనకు ఎట్టి ఆధిక్యత ఇస్తున్నాడో చూద్దాము. మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని
కుమారులు అనబడుదురు. కుమారులు అని అంటే కుమార్తెలు కూడా వస్తుంది. కాబట్టి మనం దేవుని పిల్లలంగా ఉన్నాము అని అంటే మనకేముండాలి? సమాధానం ఉండాలి. సమాధాన పరిచయ స్థితిలో మనం ఉన్నాము అని అంటే ఆటోమేటిక్గా మనం దేవుని పిల్లలము అని అంటూ మనకు మనకే సమాధానం లేకుండా మన చుట్టుపక్కల ఉన్న వారితో సమాధానం మనకు లేదు అని అంటే మనం క్వశ్చన్ వేసుకోవాలి. సమాధాన పరిచేవారు దేవుని పిల్లలు అంటున్నారు, నేను ఈ దినాన నాకు ఇతరులతో సమాధానం లేదు అని అంటే నాకు దేవుని బిడ్డగా ఉండేటువంటి ఒక అర్హతని ఎంతవరకు నేను కాపాడుకుంటున్నాను అనేది చెక్ చేసుకుంటే మనం దేవుని పిల్లలమా కాదా అనేది కూడా తెలియపరచబడుతుందన్నమాట. కాబట్టి ఆయన సమాధానాన్ని మనం వెతికే వారంగా ఉండాలి. ఆయన సమాధానాన్ని కర్త, అధిపతి అని అంటే అంతకు మించిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరని అర్థం. ఆ అధిపతి ఏలుబడిలోనికి మనం వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం దేవుని కుమార్తెలముగా ఆయన మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. వాగ్దానాన్ని మాట ఇచ్చి నెరవేర్చువాడు ఆయన మాత్రమే. మనం పిల్లలమని చెప్పుకుంటూ ఉండొచ్చేమో కానీ నిజమైనటువంటి పిల్లలకు ఉండవలసినటువంటి గుణగణాలని దేవుడు ఈ దినాన మనకు కోరుకుంటున్నప్పుడు ఆ విధంగా మన జీవితాలని మలుచుకునే వారంగా ఉండాలి. అన్నీ ఒకేసారి రావు కాబట్టి దేవుని దగ్గర ఆయన నేర్పించేవాడుగా ఉన్నాడు. మనము నేర్చుకున్నట్టుకు ఇష్టపడుతూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన నేర్పించి ఆయన పిల్లలంగా ఆయన ఎప్పుడైతే వెదకి వెంటాడి అడిగి పొందుకుంటామో ఖచ్చితంగా ఆయన పిల్లలమయ్యేటువంటి అర్హతను మనకు దేవుడు ఖచ్చితంగా ఇస్తున్నాడు. ఇది మొట్టమొదట మనకిచ్చేటువంటి కాపుదల, సమాధానం. ఈ సమాధానంలో దేవుడు మనకు ఎన్ని విధాలుగా ఉన్నాడో ఆ సమాధానాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతూ, మొదటిది యెహోవా నా కాపరి, ఆయన కాపరితనంలో మనకు సమాధానము. ఆ సమాధానాన్ని బట్టి ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ మనం అడిగిన ప్రతి ఈవిని పొందుకునే వారంగా ఉంటున్నాము. అదేవిధంగా రెండవది ఆయన ఏ విధంగా మనల్ని కాపాడుతున్నాడు, ఏ విధంగా మనల్ని తప్పిస్తున్నాడు అనేది తెలుసుకున్నట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించేవాడుగా ఉన్నాడు. విమోచింపబడడం అని అంటే మనము ఏ కాపుదలలో మనకు కావలసింది మనము కాపరితనంలో ఉన్నటువంటిది విమోచించేటువంటి స్థితి కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి మనం సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని విమోచించే దేవుడుగా ఉన్నాడు. అసలు దుర్నీతి అంటే ఏంటో తెలిస్తే అప్పుడు దాని నుండి మనం విడిపింపబడుతున్నామా లేదా, ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆయన బిడ్డగా మనం ఉంటున్నప్పుడు ఆ దుర్నీతి నుండి మనం విడిపింపబడుతున్నామా లేదా, విడిపింపబడితే మనము ఆయన కాపుదలలో ఉన్నట్లు. ఆ కాపుదలను లేకపోతే వాటిని సరి చేసుకుని ఆయన కాపుదలకు రావాలనేదే ఆయన యొక్క ఈ లోకంలో ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ప్రాణం యొక్క సమాధానం. అది ఆ యొక్క రక్తంలో కడగబడినటువంటి ప్రతి బిడ్డ ప్రతి ఒక్క విషయాన్ని చెక్ చేసుకుంటూ వస్తే ఆయనకు దగ్గరగా వస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలన్నీ పోతా వస్తాయన్నమాట. అందులో దుర్నీతి అనగా ఫస్ట్ అసలు దుర్నీతి అని అంటే ఏమిటో తెలిస్తే ఆయన మనం దుర్నీతి నుండి ఏ విధంగా తప్పిస్తాడో తెలుస్తుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. దుర్నీతి అనగా ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చిన్నపిల్లల దగ్గర కల్మషం ఉంటుందా, పెద్దవారి దగ్గర కల్మషం ఉంటుందా? అసూయ అనేది సాధ్యమైనంత వరకు పిల్లల దగ్గర ఉండదు. వాళ్ళు అప్పుడప్పుడు కొట్టుకున్నప్పటికీ కూడా కొద్దిసేపు తర్వాత ఎంతో ప్రేమగా ఉంటారు. అదే కొంచెం ఆలోచించగలిగినటువంటి సామర్థ్యత వచ్చిన వారి దగ్గర ఖచ్చితంగా అసూయ అనేది ఉంటుంది. తర్వాత వచ్చి
కపటం ఉంటుంది, మోసం ఉంటుంది, అదేవిధంగా దుష్టత్వము అంటే దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాలను కూడా మన ఆలోచనలు ఆలోచింపచేస్తాయి. ఆ ఆలోచనలు ఇంతకుముందే మనం నేర్చుకున్నాము. ఆ ఆలోచనలు కావలి ఉన్నప్పుడు ఆ దుర్నీతి అనేది మన దగ్గర నుంచి పోతుందన్నమాట. ఆ కాపుదలలోనికి మనం రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క దుర్నీతి అయినటువంటి ఈ మాటలు ఇక్కడ ఎందుకు దుర్నీతి అని చెప్తున్నాము అని అంటే, వీటన్నిటి విషయంలో కొత్తగా జన్మించిన శిశువుల దగ్గర ఎటువంటి కల్మషము, ఎటువంటి కుట్రలు, ఎటువంటి సమాధానం లేని పరిస్థితులు ఇవేమి ఉండవు. కనుక దేవుని వాక్యం అనేటువంటి రక్షణ పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయన వాక్యంలో ఆయన యొక్క మాటలను మనం తీసుకుంటూ ఆ యొక్క ఎదిగే వారంగా ఉండాలి. పిల్లలు ఎదిగేటప్పుడు ఏ విధంగా పిల్లలుగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దుర్నీతి ఉండదో, ఎదిగే కొద్దీ దుర్నీతి ఏ విధంగా వారిలో ప్రభావిస్తుందో ఆ విధంగా ఎంత ఎదిగినప్పటికీ కూడా దేవుని వాక్యం ద్వారా మనం వీటన్నిటినీ తీసివేసుకోవాలి. ఎందుకనంటే ఇవి మనలో ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మనం దుర్నీతిలో ఉన్నట్టు అర్థం అన్నమాట. అయితే ఈ దుర్నీతి నుండి, సమస్తమైన దుర్నీతి నుండి దేవుడు మనల్ని తప్పించేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా ఆ తప్పించేటువంటి స్థితిలో మనం ఉండాలి అని అంటే ఒక్కొక్కటి మనలో ఉన్నటువంటి లోపాన్ని అసలు మనం ఒప్పుకోవాలి అని అంటే ఫస్ట్ మనము ఏదైనా నీలో ఇది ఉంది అని అంటే వెంటనే ఒప్పుకోవడానికి మనసుకు రాకపోవచ్చు. కానీ దేవుని దగ్గర, మనుషుల దగ్గర ఒప్పుకుంటే దానికి సమాధానము మంచిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుని దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే ఇది నా లోపము, ఇది నా పాపము, ఇది నా యొక్క అసమర్థత, ఇది నా యొక్క లేమితనం తండ్రి, కాబట్టి వీటి నుండి నన్ను తప్పించు అని మనం అడిగినప్పుడు ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. దూషణ మాటలు, అసూయ, కోపము, వేషధారణ, ఇవన్నిటి నుండి మనలో ఉంటే ఒప్పుకున్నట్లయితే వాటి నుండి మనల్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు. వీటన్నిటిని అంటే దుర్నీతి నుండి తప్పించబడితే మనం ఏ విధంగా మనల్ని దేవుడు చేస్తున్నాడో చూద్దాము. దుర్నీతికి ఆపోజిట్ నీతిమంతుడు ఒక్కడునూ లేడు. దేవుడు మాత్రమే నీతిమంతుడు. అయితే ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు కనుక ఆ నీతిలోనికి మనల్ని నడిపించడానికి దేవుడు ఈ దినాన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. కాబట్టి అటువంటి రక్షణ పొందుకున్నటువంటి మనము అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిని మనం పట్టుకునే దాంట్లో ఎంత మంచిదాన్ని మనం పట్టుకుంటామో, దేన్ని మనం పట్టుకుంటామో అది దేవునికి అంగీకారంగా ఉన్నట్లయితే అది నీతిగా ఎంచబడుతుంది. ఆ దేవుణ్ణే పట్టుకున్నాడు కాబట్టి అబ్రహాము అతనికి నీతిగా ఎంచబడింది. ఆ నీతి మనల్ని ఏ విధంగా నడిపిస్తుందో చూద్దాము. 116వ కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు. ఒక్క నిమిషం అంటే యెహోవా దయాళుడు, నీతిమంతుడు. ఆయన ఏ విధంగా ఉన్నాడు? నీతిమంతుగా ఉన్నాడు. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు గనుక ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఆయన నీతి కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ విధంగా నీతి పనిచేస్తుందో చూద్దాము. మొదటిది 34వ కీర్తన 15వ వచనము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. మనకు నీతి అనేది మనకున్నట్లయితే ఫస్ట్ దేవుని యొక్క దృష్టి మన మీద పడుతుంది. ఎందుకనంటే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అబ్రహాము నమ్మాడు, నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కనుక ఈ దినాన దేవుని యొక్క సన్నిధానంలో ఆయనకంటూ ఒక గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. దేవుని దృష్టి అబ్రహాము మీద పడిందా లేదా? పడింది కనుకే ఆయన ఈరోజు మనకు
విశ్వాసానికి తండ్రి అని పిలిపించుకునేటువంటి సాక్ష్యాన్ని దేవుని దగ్గరే పొందుకున్నాడు. ఈ దినాన మనము మనుషుల దృష్టిలో ఉండాలని కోరుకుంటున్నామా, దేవుని దృష్టిలో ఉండాలని కోరుకుంటున్నామా? దేవుని దృష్టి మనకు కావాలని కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఏమై ఉండాలి? నీతిమంతులుగా తీర్చబడాలి. ఆ నీతిమంతులుగా తీర్చబడాలని అంటే నీతిమంతుడైన యేసయ్య బిడ్డలుగా మనం ఉన్నట్లయితే మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతామన్నమాట. ఆ విధంగా తీర్చబడినప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆయన నీతిని ఆయన మత్తయి సువార్తలో కూడా అంటాడనమాట దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, మొదట నా నీతిని నా రాజ్యమును వెతికిడు అని అంటాడు. నీతి అనేది ఎంత శ్రేష్టంగా ఉందో దేవుణ్ణి ఇక్కడ కూడా వెదకుడి మీకు దొరుకును, వెదకాలి అంటున్నాడు. ఫస్ట్ ప్రతిదీ దేవుడు ఏమని చెప్తాడు? మనకు ముందుగానే ఆయన మనకు ఏ విధంగా మనకు పరిచయం అవుతున్నాడో అనేది ఆయనే చెప్తున్నాడు అన్నమాట. మీరు వెతకండి, నేను దొరుకుతాను. ఇక్కడ మొదట నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమంటం లేదు, నన్ను వెతకండి అని అనడం లేదు. కానీ నన్ను వెతకండి అని అంటే నీతి అంటే ఆయనే అయి ఉన్నాడు కనుక ఆయన మొదటగా మనం ఎవరిని వెతికే వారంగా ఉండాలి? దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. ఆ దేవుడు ఏ విధంగా ఇక్కడ ముందున్నటువంటి భాగంలో అయితే సమాధానకర్త అయిన అధిపతిగా మనకు కనిపిస్తున్నాడు, ఇక్కడ నీతిమంతుడుగా కనిపిస్తున్నాడు అనమాట. మనం వెతికిడి మీకు దొరుకుననే విధానంలో మనం నీతి కలిగినటువంటి దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు పైనున్నవే కానీ భూలోక సంబంధమైనవే మనకి ఎప్పుడు ఏది అవసరమైనదో సమస్తమును ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆయనకి తెలుసు కనుక ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మనం వెతికే వారంగా ఉండాలి. మొదట ఆయన నీతిని మనం వెతికే వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నీతిమంతుడు కనుక ఆయన నీతిని మనము వెతకాలి. అదేవిధంగా యాకోబు రాసిన పత్రిక 5:16, మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థ పొందునట్లు ఒకని కొరకు ప్రార్థన చేయుడప్పుడు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగినదై ఉంటుంది. మనం చేసేటువంటి ప్రార్థన, మన యొక్క దేవుడిచ్చేటువంటి నీతి ఏ విధంగా ఉంటుంది అని అంటే, మనం చేసేటువంటి ప్రార్థన బహుబలంగా ఉంటుంది. ఆ బలంగా ఉండేటువంటి ప్రార్థన మనల్ని దేవుడు బలపరిచేటువంటి దేవుడుగా మనకు కనిపిస్తున్నాడు అన్నమాట. మనం చేసేటువంటి ప్రార్థన అది బలంగా మారుతుంది. ఆ బలమైనటువంటి ప్రార్థన మన జీవితాన్ని బలవంతుడైనటువంటి దేవుని రాజ్యంలోనికి చేర్చేదిగా ఉంటుంది అన్నమాట. అక్కడికి చేరాలని అంటే మనము నీతి కలిగి ఉండాలి. ఆ నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగినదై ఉంటుందంట. అటువంటి బలం కలిగినటువంటి ఆ యొక్క ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి అని అంటే ఆయన నీతిని మనం కలిగి ఉండేవారంగా ఉండాలి. అదేవిధంగా ఆయన రాజ్యము, నీతిమంతుల రాజ్యము ఆయన స్థిరపరుస్తున్నాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది. ఆయన రాజ్యమును స్థిరపరుస్తున్నాడు. ఆయన రాజ్యం అంటే ఈ లోకంలో అనేది కాదు, కానీ ఆయన మనకిచ్చేటువంటి నీతిని బట్టి దేవుని రాజ్యంలో మనము స్థిరపరచబడుతున్నాడు. ఇక్కడ ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా మనం చివరికి చేరవలసింది, మనకు కావాల్సింది, ఆయన మనకి ఇచ్చేది ఆయన యొక్క పరలోక రాజ్యము. ఆ రాజ్యంలోనికి మనం చేరాలి అని అంటే, ఆ రాజ్యంలో మనం స్థిరపరచబడాలి అని అంటే మనం ఆయన నీతిని వెతికే వారంగా ఉండాలి. ముందున్నటువంటి ప్రతిదీ వెదుకుడి, ఆయన దొరుకును అంటున్నాడు. కాబట్టి మనము నీతిని వెతికి ఆయన పరలోక రాజ్యంలో స్థిరపరచబడాలి అనేటువంటి ఆశ కలిగి దేవుడు మనకి ఈ మాటలు దేవుడు దయచేశాడని నమ్మి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు దైవజనునికి తెలుపుకుంటున్నాను.